సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుతూ మంగళవారం నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ సరోజ మాట్లాడారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుతూ మంగళవారం నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ సరోజ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పని దేశాలలో 2 సార్లు ఫోటోలు పంపాలని, బ్యాంక్ అకౌంట్, జాబ్ కార్డులకు ఆధార్ లింక్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పనికి వెళ్ళినప్పటికీ సాంకేతిక కారణాలతో హాజరుపడక వేతనాలు రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు ఫోటోలు తీసి పంపే విధానం రద్దు చేయాలని, అందరికీ పని చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్లో నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి 200 పని దినాలు, రోజు కూలీ 600 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల నుండి చేసిన పనులకు నేటికి బిల్లులు రాలేదని, పెండింగ్లో ఉన్న కూలీల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశంలో ఇల్లు లేని పేదలు లేకుండా చేస్తామన్న వాగ్దానం విస్మరించిందని అన్నారు. పేదలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కట్ట అంజయ్య, కార్యదర్శి గోలి నరసింహ, పట్టణ అధ్యక్షులు రుద్రాక్ష యాదయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తెలకపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పనస చంద్రయ్య, గుండె కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.